ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కవిత వైఖరి పట్ల సానుభూతి వ్యక్తం చేసిన ఆయన కేసీఆర్ శత్రువులు మాట్లాడుతున్న మాటలనే కవిత వల్లెవేస్తున్నారని విమర్శించారు. గెలుపుకే కాదు ఓటమికి కూడా బాధ్యత వహిస్తున్నారని స్పష్టం చేశారు. కేసీఆర్ తో జరిగిన చర్చల్లో కవిత విషయం ప్రస్తావనకు రాలేదని, బనకచర్ల కాళేశ్వరం అంశంపై మాత్రమే చర్చించినట్లు జగదీష్ రెడ్డి వెల్లడించారు. కేసీఆర్ లేకపోతే తామే కాదు కవిత కూడా లేరని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కవిత వైఖరి పట్ల సానుభూతి వ్యక్తం చేసిన ఆయన కేసీఆర్ శత్రువులు మాట్లాడుతున్న మాటలని కవిత వల్లెవేస్తున్నారంటూ కూడా ఆయన విమర్శించడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్, చెప్పండి. వైష్ణవి, ఈరోజు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలు సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు. సొంత పార్టీ ఎమ్మెల్యేపై ఆమె తీవ్ర వ్యాఖ్యలు అయితే చేశారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు. నల్గొండకు చెందిన ఒక నేతకు సంబంధించి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా చూసుకుంటే నల్గొండ జిల్లా సూర్యాపేటకు చెందిన జగదీష్ రెడ్డిపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం జగదీష్ రెడ్డి కూడా ఆయన స్పందించడం జరిగింది. ట్విట్టర్ వేదికగా స్పందించారు. అదేవిధంగా మీడియాతో కూడా మాట్లాడటం జరిగింది. ఆయన మాట్లాడుతూ కవిత వ్యాఖ్యల పట్ల తాను సానుభూతిని వ్యక్తం చేస్తుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే కవిత ఉదయం కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఉన్న నేత, అంటే నల్గొండకు చెందిన నేత ఈ వ్యవహారానికి, అంటే తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి కారణమయ్యారు. అదేవిధంగా ఈ వ్యాఖ్యల వెనకాల కూడా పార్టీకి సంబంధించిన ఒక పెద్ద నేత ఉన్నారు అంటూ కూడా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా జగదీష్ రెడ్డిపై పరోక్షంగా ఆమె కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. లిల్లీపూట్ అంటూ వ్యాఖ్యలు చేయడం కానీ, అదేవిధంగా నల్గొండ జిల్లాలో పార్టీ ఓటమికి కూడా ఆయనే బాధ్యత వహించాలి, తర్వాత ఆయన గెలుపు కూడా చావులో చావు నోట్లో కన్ను పెట్టినట్టుగా ఉంది అన్నట్టుగా ఆమె వ్యాఖ్యలు చేయడం జరిగింది. స్వల్ప మెజార్టీతో గెలిచారంటూ కూడా వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి నేతలు తమపై వ్యాఖ్యలు చేస్తారా, కవితపై ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తారా అంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. అదేవిధంగా పార్టీకి సంబంధించి, అంటే కేసీఆర్ లేకపోతే ఈ నేతలంతా ఎక్కడ ఉన్నారంటూ కూడా ఆమె ప్రశ్నించడం జరిగింది. ఈ వ్యాఖ్యలు కొంత సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈరోజు ఒకవైపు ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు, అదేవిధంగా కొద్దిసేపటి క్రితం మాజీ మంత్రి, అదేవిధంగా సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రతిస్పందన చాలా హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. తెలంగాణలో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఈ అంశమే చాలా హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ అదేవిధంగా ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీలో ఈ అంశం చాలా చర్చనీయాంశంగా ఉంది. ఇదే రాజకీయ వర్గాల్లో చర్చ కూడా జరుగుతుంది. పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పందించడం జరిగింది. తనపై కవిత చేసిన వ్యాఖ్యల పట్ల సానుభూతిని వ్యక్తం చేస్తున్నామని చెప్పేసి, ఏదైతే కేసీఆర్కి సంబంధించిన శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన మాటలనే కవిత వల్లవేస్తుందంటూ కూడా ఆయన ఘాటుగా స్పందించిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు కవిత వ్యాఖ్యలకు సంబంధించేసి ఆయన చాలా క్లియర్గా స్పందించడం జరిగింది. ఎందుకంటే కవిత చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పార్టీకి సంబంధించి నష్టాన్ని కలిగించే విధంగా ఉన్నాయి. పార్టీలో కేసీఆర్ తప్ప మరొకరు ఎవరూ లేరు అంటూ కూడా, కేసీఆర్ లేకపోతే నేను లేను, కవిత కూడా లేదు అంటూ కూడా ఆయన పరోక్షంగా విమర్శలు చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నల్గొండ పార్టీలో ఓటమికి ఎంత బాధ్యత ఉందో గెలుపుకు కూడా తన బాధ్యత అంతే ఉందంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. మరోవైపు తాను స్వల్ప మెజార్టీతో గెలిచాయని చెప్పి కవిత చేసిన వ్యాఖ్యల పట్ల కూడా ఆయన స్పందించడం జరిగింది. కవిత చేసిన వ్యాఖ్యల విషయంలో ఒక్క ఓటుతో గెలిచినా కూడా గెలిచినట్టే, అది గెలిపే, కానీ ఓడిపోయిన వారి సంగతి ఏంటి అంటూ కూడా ఆయన పరోక్షంగా కవితని విమర్శించిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మాటల యుద్ధం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కేసీఆర్తో ఈరోజు ఉదయం జగదీష్ రెడ్డి ఎర్రవల్లి ఫామ్ హౌస్లో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే కవిత వ్యాఖ్యలకు సంబంధించి ఏమైనా చర్చ జరిగిందా అని ప్రశ్నించినప్పుడు ఆయన క్లియర్గా కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది. తాను ఇప్పటికే కేసీఆర్ని దాదాపు ఈ కొద్ది రోజుల క్రితం 50 సార్లు కలిశాను, కానీ ఎప్పుడూ కూడా కవితకు సంబంధించిన అంశాన్ని ఏవి కూడా ప్రస్తావనకు రాలేదు అంటూ కూడా ఆమె వ్యాఖ్యలు తాము అసలు పట్టించుకోవడం లేదంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలా క్లియర్గా కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది. తాము కేవలం పార్టీకి సంబంధించిన అంశాలు కానీ, అదేవిధంగా బనకచర్ల ఎలా అడ్డుకోవాలి, అదేవిధంగా రైతులకు యూరియా కొరత కానీ,
కానీ అదేవిధంగా రైతు బంధు ఇలాంటి విషయాలతో మాట్లాడుతున్నాం. అదేవిధంగా సాగునీటి అంశాలకు సంబంధించి పక్క రాష్ట్రాల దోపిడీ ఏ విధంగా చేస్తున్నాయి ఏంటి, వీటిని అడ్డుకట్ట ఏ విధంగా వేయాలి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా ఏ విధంగా బీఆర్ఎస్ పోరాటం చేయాలని అనే అంశాలను ప్రస్తావించడం జరిగింది. కానీ ఎక్కడా కూడా కవిత విషయం ప్రస్తావనకే రాలేదు అంటూ కూడా చెప్పడం జరిగింది. అదే సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం పట్ల ఆయన కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు పార్టీలో ఇద్దరి మధ్య జరుగుతున్న ఈ వైషమ్యాల వెనక ఒక పార్టీకి సంబంధించిన కీలక నేత ఉన్నారని అంటే ఆ విషయం ఏదో కవితనే అడిగితే ఆమె చెప్తుంది కదా అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా చూసుకుంటే ఈరోజు కవిత చేసిన వ్యాఖ్యలు చాలా సంచలనంగా మారాయి. ఆ వ్యాఖ్యల నేపథ్యంలో జగదీష్ రెడ్డి కూడా స్పందించడం జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుందనే చర్చ అయితే ప్రధానంగా సాగుతుందని చెప్పుకోవచ్చు. ఈరోజు ఉదయం కవిత చేసిన వ్యాఖ్యలు కూడా చాలా కీలకంగా మారాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పార్టీకి సంబంధించి ఆమె కొంత పార్టీకి దూరం అయ్యారు. అదేవిధంగా జాగృతి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రేపు ఆమె ఉదయం 11 గంటల నుంచి ఇందిరా పార్క్ దగ్గర బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి 72 గంటలు దీక్ష చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె పార్టీ నేతలపై చేసిన వ్యాఖ్యలు చాలా సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీ నేతలంతా దీనిపై చర్చించుకుంటున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రధానంగా చూసుకుంటే కవిత ఈరోజు చేసిన వ్యాఖ్యలు ఇద్దరు నేతల గురించి ఆమె వ్యాఖ్యలు చేశారు. ఒకటి నల్గొండ జిల్లాకు సంబంధించిన కీలక నేత జగదీష్ రెడ్డి, అదేవిధంగా ఇంకొక నేత రాజేంద్ర నగర్ సంబంధించిన చేవెళ్ళకు సంబంధించిన యువ నేతకు సంబంధించి కూడా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఇద్దరిపై చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు పార్టీలో మాత్రం తీవ్ర చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ వ్యాఖ్యల పట్ల అంటే కవిత ఉదయం చేసిన వ్యాఖ్యల పట్ల ఇప్పటికే సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పందించడం జరిగింది. మరోవైపు చేవెళ్ళకు సంబంధించిన యువనేత దీనికి సంబంధించి ఏ విధంగా స్పందిస్తారో కూడా చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ పార్టీకి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చాలా కీలకంగా మారాయని చెప్పుకోవచ్చు. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి, అదేవిధంగా జూబ్లీ హిల్స్ ఎన్నికలు కూడా త్వరలో రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కవిత చేసిన వ్యాఖ్యలు చాలా సంచలనంగా మారాయి. పార్టీలో ఏం జరుగుతుందంటూ కూడా కొంత చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది కూడా కొంత చర్చ జరిగే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ప్రస్తుతం ఇటీవల కాలంలో కవిత వరుసగా చేస్తున్న అంటే కవిత కేసీఆర్కి లేఖ విడుదల చేయడం, ఆ లేఖ బయటికి రావడంతోనే మొత్తం ఈ ఎపిసోడ్ అంతా బయటకు వచ్చింది. ఇప్పటికే కవిత ఈరోజు కూడా మాట్లాడుతూ ఈ లేఖ లీక్ వెనకాల పార్టీకి సంబంధించిన ఒక ముఖ్య నేత ఉన్నారు, ఆ నేత ఆధ్వర్యంలోనే ఈ వ్యవహారాలన్నీ కూడా కొనసాగుతున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్సీ తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు కూడా స్పందించడం లేదంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ పార్టీకి సంబంధించిన నేతలు కొంతమంది ఈ వ్యవహారాన్ని అంతా దగ్గరుండి నడిపిస్తున్నారు. తీన్మార్ మల్లన్నతో భేటీ అవుతున్నారు, ఆయనతో ఈ విధంగా మాట్లాడించడానికి కారణం కూడా వాళ్ళే అంటూ కూడా దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి, త్వరలో అవసరమైతే బయట పెడతానంటూ కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే పార్టీలో ఒక హీట్ అనేది పుట్టిందని చెప్పుకోవచ్చు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో అంటే ఉదయం కవిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకి ఇప్పుడు జగదీష్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ముందుగా సోషల్ మీడియాలో ట్వీట్ చేయడం జరిగింది. కవిత చేసిన వ్యాఖ్యల పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నా అంటూ కేసీఆర్ శత్రువులు ఏదైతే మాటలు చెప్పారో ఆ మాటల్ని ఆమె వల్లవేస్తున్నారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ట్వీట్ చేసిన కొద్దిసేపటికే ఆయన తెలంగాణ భవన్కి చేరుకోవడం జరిగింది. తెలంగాణ భవన్కి చేరుకొని ఆయన మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. కవిత చేసిన వ్యాఖ్యలు విషయంలో ఆయన చాలా క్లియర్గా మాట్లాడడం జరిగింది. కవిత చేసిన వ్యాఖ్యలు పట్ల తాను సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను. ఏదైతే తాను 25 ఏళ్లుగా ఉద్యమం కోసం పనిచేశాను, తెలంగాణ కోసం పనిచేశాను, ఆ విషయాలన్నీ కూడా కేసీఆర్కి చాలా క్లియర్గా తెలుసు. కేసీఆర్ లేకుండా ఎవరూ లేరు, తాను లేను, అదేవిధంగా కవిత కూడా లేదు అంటూ కూడా ఆయన పరోక్షంగా కవితపై గట్టిగా విమర్శలు చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ ఎపిసోడ్కి సంబంధించి ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న ఈ ఎపిసోడ్కి సంబంధించి సర్వత్రా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఇది ఏ విధంగా ఉంటుందో అనేది కూడా అంటే ముందు రోజుల్లో ఇది ఏ విధంగా ఉంటుందనే చర్చ కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. వైష్ణవి, రామ్ నరేష్, అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే కవితపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో ఆమె రాజకీయ ప్రస్థానం గందరగోళం లేదా రాజకీయ ప్రస్థానం ఏ విధంగా ఉండబోయే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది? వైష్ణవి, ఇప్పటికే అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలా క్లియర్గా అంటే అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చాయి. కవితకు సంబంధించిన ఏ కార్యక్రమాల్లో పాల్గొనవద్దో, ఆమెకు సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని చెప్పేసి గతంలోనే పార్టీ అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కవితకు సంబంధించిన అంటే ఆమె ఏ కార్యక్రమం చేపట్టినా కూడా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలోనే ఆమె కార్యక్రమాలు చేపట్టుకుంటూ ముందుకు పోతున్న పరిస్థితి ఉంది. రేపు చేపట్టే దీక్ష కూడా తాను అన్ని పార్టీలు కలిసి వచ్చే పార్టీలన్నిటికీ ఆహ్వానం అందిస్తున్నామని కూడా ఆమె చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన
నేతలు ఎవరు కూడా ఆమె కార్యక్రమాల్లో పాల్గొనలేదు, కనీసం ఆమెపై స్పందించేందుకు కూడా ముందుకు రాని పరిస్థితి. అయితే ఇటీవల కాలంలో జగదీష్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో కవితకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈరోజు కవిత స్పందించడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ కూతురుగా కాకపోతే ఆమెకు గుర్తింపే లేదు అంటూ కూడా జగదీష్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే కవిత ఈరోజు ఆ వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఒక యువనేత, చేవాళ్ళకి సంబంధించిన ఒక యువనేత కూడా ఇటీవల ఒక మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తూ కూడా ఆయన ఇదే వ్యాఖ్యలు చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే కవిత మాట్లాడుతున్నారంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే కవిత ఈరోజు ఆ ఇద్దరిపై కూడా తన స్టైల్లో కౌంటర్ ఇవ్వడం జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలే ప్రస్తుతం పార్టీలో హీట్ పుట్టిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. దీంతో ఇప్పటికే కవితకు సంబంధించిన వ్యవహారం అంతా అంటే తెలంగాణ జాగృతికి సంబంధించి ఆమె వ్యవహారాలు కొనసాగిస్తున్నారు కాబట్టి ప్రస్తుతం అంటే గతంలో చేసిన వ్యాఖ్యలు కానీ ప్రస్తుతం ఆమె ఈరోజు చేసిన వ్యాఖ్యలతో పార్టీ నుంచి చాలా దూరమైనట్టుగా తెలుస్తుంది. ఇక నుంచి కూడా అంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆమె కార్యక్రమాలకు పార్టీ ఎవరు పార్టిసిపేట్ చేయొద్దని చెప్పేసి ఇప్పటికే క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన విషయంలో ఇక నుంచి ఆమెకు సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించి కానీ ఇంకా మిగతా విషయాల్లో కూడా ఎవరు పార్టిసిపేట్ చేయొద్దని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు రేపు ఆమె చేసే దీక్షకు కూడా ఎవరు పార్టీ నుంచి అటెండ్ కావద్దని చెప్పి కూడా సమాచారం. మరోవైపు దీనికి సంబంధించి కవిత వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పటికే అధినాయకత్వం అంటే బీఆర్ఎస్ సంబంధించి కేసీఆర్ కానీ అదేవిధంగా కేటీఆర్ కూడా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. ఆమెకు సంబంధించి ఏం చేయాలనే దానిపై కూడా కొంత ఇంటర్నల్ చర్చ జరుగుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే కవిత ఎపిసోడ్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక సంకట స్థితి ఎదుర్కొనుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కవితపై వేటు వేస్తే అది పార్టీకి నష్టం కలిగిస్తుంది. ఆమెను ఇదే విధంగా దూరం పెట్టినా కూడా పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది. అయితే దీనిపై ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో పార్టీ అధిష్టానం ఉన్నట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. మొత్తంగా చూసుకుంటే కవిత ఎపిసోడ్ అనేది బీఆర్ఎస్ పార్టీలో కొంత చిచ్చు రాజేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కవిత చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని చెప్పి పార్టీ నేతలంతా భావిస్తున్నారు. అయితే కవితపై ఏదైనా మాట్లాడాలి అంటే అధిష్టానం ఆదేశిస్తేనే వీళ్ళంతా మాట్లాడే అవకాశం ఉంటుంది, లేకపోతే ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. ఇప్పటికే ఈ నేతలు చేసిన వ్యాఖ్యలతో మరోసారి ఈరోజు కవిత హార్డ్ కామెంట్స్ చేశారు కాబట్టి దీన్ని ఏ విధంగా అరికట్టాలి, అదేవిధంగా ఈ వ్యవహారంలో పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కవిత గతంలో చేసిన వ్యాఖ్యలతో పార్టీ తీవ్రంగా నష్టపోయింది. అదేవిధంగా ఇప్పుడు ఈరోజు చేసిన వ్యాఖ్యలతో చాలా నష్టం జరుగుతుంది కాబట్టి దీని వ్యవహారంలో ఆచితూచి వ్యవహరించాలని చెప్పేసి భావిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించి ఈరోజు ఉదయం కేసీఆర్తో జగదీష్ రెడ్డి భేటీ అయ్యాడు, అదేవిధంగా అంతకుముందే కేటీఆర్ కూడా భేటీ అయ్యారు. అయితే ఈ విషయం చర్చకు రాలేదని చెప్తున్నప్పటికీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం వాళ్ళు ఇంటర్నల్గా చర్చించినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే దీనిపై ఏ విధంగా ముందుకు వెళ్లాలనేది మాత్రం ఇప్పటివరకు అయితే ఒక స్పష్టత రాలేదు. దానికి సంబంధించి ముందు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిన పరిస్థితి ఉంది. వైష్ణవి, రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. కేసీఆర్ లేకపోతే ఎవరూ లేవు, దాంట్లో పెద్ద ఆశ్చర్యం ఏముంది? కేసీఆర్ గారిని ఈ మధ్య కాలంలో దాదాపు ఒక 50 సార్లు కలిసిన ఒక్క క్షణం కూడా మా మధ్యన ఈ చర్చ రాలేదు, ఈ ప్రస్తావన రాలేదు, ఈ చర్చలు రాలేదు. అందుకే మీరు ఆమె గురించి ఏమడిగినా వృధా తప్ప ఇంకోటి కాదు. నిమిషం సమయం కూడా మేము దాని గురించి కేటాయించలేదు. నిమిషం సమయం కూడా వృధా అనే మాటే చెప్పిన తప్ప నేను ఇంకోటి చెప్పలేదు. సూర్యాపేటలో మీ గెలుపు కూడా చావు తప్పి కావచ్చు, కొంతమంది అసలే గెలవలేదు కదా. దాని గురించి రేవంత్ రెడ్డి, రాధాకృష్ణ నా గురించి ఏం మాట్లాడినరో ఏం రాసినరో గదే మాటల్ని మళ్ళీ వెళ్ళవేసే ప్రయత్నం చేసినందుకు ఆమెకి నా సానుభూతిని తెలియజేస్తా ఉన్నా. నేను పార్టీ సైనికుల్ని, పార్టీలో క్రమశిక్షణ గల సైనికుల్ని 25 ఏళ్ళుగా. ఆ విషయం కేసీఆర్ గారే ఎన్నో సందర్భాల్లో చెప్పారు. అందుకే మీరు ఆమె గురించి ఏమడిగినా వృధా తప్ప ఇంకోటి కాదు. కేసీఆర్ లేకపోతే ఎవరూ లేవు, దాంట్లో పెద్ద ఆశ్చర్యం ఏముంది? కేసీఆర్ గారిని ఈ మధ్య కాలంలో దాదాపు ఒక 50 సార్లు కలిసిన